అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలకు సంబంధించి టెహ్రాన్ పంపిన 14 పాయింట్ల కొత్త ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించినట్టు ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. ఇరాన్ ప్రతిపాదన ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదని ట్రంప్ స్పష్టం చేసినట్టు వెల్లడించింది. అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన ట్రంప్నకు ఆ ప్రతిపాదన ఏమాత్రం నచ్చలేదని తెలిపింది. అందులో కొన్ని నిబంధనలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోనని ట్రంప్ తేల్చి చెప్పినట్టు చెప్పింది. ఇదే సమయంలో ఇజ్రాయెల్ అంతర్గత రాజకీయాలపై అమెరికా అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతి కేసులను ఎదుర్కొంటున్న నెతన్యాహు యుద్ధకాలపు ప్రధాని అని పేర్కొన్నారు. నెతన్యాహును పనికిరాని విషయాలపై కాకుండా యుద్ధంపై దృష్టి సారించేలా చూడాలని ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ సూచించినట్టు ఆ దేశ మీడియా తెలిపింది. తమ కొత్త ప్రతిపాదనపై అమెరికా స్పందన పాక్ ద్వారా తమకు చేరిందని ఇరాన్ విదేశీ వ్యవహారాల ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయ్ తెలిపారు. దానిని ప్రస్తుతం విశ్లేషిస్తున్నామని పేర్కొన్నారు. తమ ప్రతిపాదనలు కేవలం ప్రాంతీయ శాంతి కోసమేనని, అణు అంశాలకు వీటికి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.